చెప్పే వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు, చెప్పని వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు. హల్లెలూయా. చాలామంది చెప్పలేదంటే పరలోకం రావటం ఇష్టం లేదా? హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. చాలామంది చెప్పట్లేదు హల్లెలూయా. మీ గొంతు పక్క వీధి కూడా వినపడట్లేదు, పరలోకంలో వినిపించాలి. ఎక్కడ వినిపించాలి? మీది ఎవరు వినాలి? మేము వింటే సరిపోద్దా? అంటే మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేరా? నాకేది అనిపించట్లేదు. ఎందుకంటే పాస్టర్ గారు మీకు ప్రకటించారా, ఆనందరావు గారు, ఈరోజు మీటింగ్ ఉందని? ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మేము తప్ప, మేము కాదు, మా టీం కాకుండా. పరలోకం వెళ్తారా? పరలోకం పక్కూరు కాదు వెళ్ళిపోవటానికి. అర్థమవుతుందా? భయం లేకపోతే ఏం రాదు? భక్తి రాదు. యేసుక్రీస్తు శిక్షిస్తాడు, ఆయన కోపం బహు భయంకరంగా ఉంటుందన్న సంగతి మీ మైండ్లో కానీ లేకపోతే, ఈ మాట రాసి పెట్టుకోండి. ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడే ఉంటారు. ఇందాక బ్రదర్ పాడాడు కదా పాట, అదే ఆ రోజు, ఇదే ఆ రోజు. ఇక్కడ ఇది బ్యానర్ కనిపిస్తుందా మీకు? మీ అందరికి కనిపిస్తుందా? ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్లో. ఇక్కడ సంఘం ఎత్తపడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్లో ఒక యారో మార్క్ ఉంది చూడండి, కింద వైపుకి. యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలోనే 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. కనిపిస్తుందా? కనిపించిన చేతులు ఎత్తండి. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చి చూసి మరీ వెళ్ళండి దీన్ని. ఈ 7 సంవత్సరాల్లోనే ఆ పాటలో ఉన్న అన్నీ జరగబోతుంది. ఎవరైతే విడవబడతారో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? కొంతమంది అన్న ఉంటారా ఇక్కడ? నమ్మకం ఉందా మీ మీద? మీ కుడి చేతి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు పరలోకం వెళ్తారా? ఒక్కరికి చేయరాదు. నేను వేసుకుంటా, నా ఫ్యామిలీ వేసుకుంటుంది, మా సేవ చేసే వాళ్ళు వేసుకుంటారు, పాస్టర్ గారు వేసుకుంటారు, అక్కడ బ్రదర్ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు వేసుకుంటారు. మీరు ఎందుకు వేసుకోరు? ఎందుకని? మీకు నమ్మకం లేదా? నమ్మకం ఉందా లేదా? నమ్మట్లేదు యేసుక్రీస్తుని, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడని నమ్మట్లేదా? ఒకసారి గట్టి చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే భయమా? యేసుక్రీస్తు మనల్ని భయపెడతాడా? పెట్టాడు ఎప్పుడన్నా? మరి ఎందుకు భయపడుతున్నారు? డౌట్గా చెప్తున్నారు. క్రైస్తవులేనా ఇక్కడ ఉన్నవాళ్ళు? క్రైస్తవులేనా? చేతులు ఎత్తని చూద్దాం. క్రైస్తవులు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. మరి అందరూ క్రైస్తవులు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మన విశ్వాస జీవితం అటు ఇటుగా ఉంది. మనము ఏ దారిలో నడుస్తున్నావో గ్యారంటీ లేదు, తెలియట్లేదు మనకి. ఎందుకు తెలియట్లేదు తెలుసా? మీరు బైబిల్ సరిగ్గా చదవరు కాబట్టి. చదువుతారు ఇంటికాడ 10 నిమిషాలు మీ కుటుంబంతో, భర్తలతో కలిసి, పిల్లలతో కలిసి మీ ఇంట్లో 10 నిమిషాలు ఈ బైబిల్ చదువుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ బైబిల్ ఎత్తి. మేం కాకుండా, మా టీం కాకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ సంఘస్థులు. ఎందుకు వచ్చింది తెలుసు? హైదరాబాద్ నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, టైం ఖర్చు పెట్టి. డబ్బులు అంటే సంపాదించవచ్చు, టైం, సమయం ఎవరిని తిరిగిస్తారా? ఒక్క సెకండ్ ఇందాక అయిపోయింది పాట పాడి, మళ్ళీ అది తిరిగి రాదు మళ్ళీ. అలాంటిది మేము హైదరాబాద్ నుంచి, దాసు వాళ్ళు ఇక్కడ దేవరపల్లి నుంచి మేము ఎందుకు కష్టపడి ఇక్కడికి వచ్చాం తెలుసా? మీరు ఏ స్థితిలో ఉన్నారో చెప్పి వెళ్ళటానికి. మీ అందరూ చదువుకున్న వాళ్ళేగా, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కదా. పరీక్షలు ఉంటాయి కదా, మనకి పరీక్షలు వస్తాయి కదా పరీక్షలు. మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి పరీక్ష ఉంటుందా? ఉండదు. పరీక్ష ఎప్పుడు ఉంటుంది? 3 నెలలకో, 4 నెలలకో, 6 నెలలకి అలా పరీక్షలు వస్తాయి కదా. వాటిలో ఫెయిల్ అయ్యామనుకో ఏం పర్లేదు, టీచర్ తిడతాడు, కావాలంటే తల్లిదండ్రులు చెప్తారు, కోప్పడతారు, 2 దెబ్బలు వేస్తారు, అయిపోతుంది. కానీ ఫైనల్ పరీక్ష ఒకటి ఉంటుంది. పాస్ కాకపోతే ఏమవుతుంది? అదే తరగతిలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది? స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే మనం అదే తరగతిలో ఉండాలి అంటే
మనం ఏం చేయకూడదు? చదవకూడదు. కానీ మనం పరీక్ష పాస్ అయ్యి బయటకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? బాగా చదివి ఏం చేయాలి? మంచిగా పరీక్ష రాసి పాస్ అయితే నెక్స్ట్కి వెళ్తాం. అవునా? అయితే యేసుక్రీస్తు మన కోసం ఇక్కడ చనిపోయాడు. ఇక్కడ చనిపోయి 2000 సంవత్సరాలు అయింది ఇక్కడికి. ఇది ఇంకా డేట్ రాలే. ఇంకా ఈ 2000 సంవత్సరాల లోపు మనకి పరీక్షా కాలం స్టార్ట్ అయింది. మనం ఇక్కడ జాయిన్ అయ్యాం స్కూల్లో. ఈ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యి 2000 సంవత్సరాలు గడుచుకుంటూ ఇక్కడికి వస్తుంది. ఈ 2000 సంవత్సరాలు ఇక్కడికి వచ్చే టైంకి మనకి ఇక్కడ పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఈ పరీక్ష కానీ మీరు పాస్ కాకపోతే ఈ సంఘస్థులకి మీరు ఇక్కడ ఈ 7 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఈ మధ్యకాలంలో ఉంటారు. ఆ రోజు ఏం జరుగుతుంది? ఇందాక పాటలు విన్నారు కదా, అది శాంపిల్ మాత్రమే. మోషేకి దేవుడిచ్చిన 7 తెగుళ్ళు 9 తెగుళ్ళు ఆ కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసి రాయించారు. కానీ దేవుడు ఏం చెప్తానో తెలుసా? అలాంటిది భూమి మీద జరగలేదు, ఇక జరగదు, జాగ్రత్త అని సంఘానికి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. కానీ దేవుని కృప ఎంత కృప తెలుసా? మీకు తెలుసా ఇది? దేవుని కృప, ఆయన ప్రేమ ఎంత తెలుసా? మన కోసం ఉచితంగానే చనిపోయాడు. అక్కడ కనిపిస్తుందా మీకు? బ్యానర్ కనిపిస్తుందా? ఉచితంగా చనిపోయి ఏం చేశాడు తెలుసా యేసయ్య? ఇదిగో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మీరు చదివితే సంఘంగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ సంఘంగా ఏర్పడింది. ఈ సంఘం ఎవరు తెలుసా? మనమే. 2000 సంవత్సరాల క్రితం నుంచి సంఘంగా ఏర్పడింది మనమే. ఆ చివరి బ్యాచ్ మందే, అంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్ మందే. మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుడు సంఘాన్ని తీసుకువెళ్ళిపోతాడు. మనం బ్రతికుండానే చూస్తూనే ఉంటాం. దేవుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినవన్నీ చేశారో వాళ్ళందరూ రెప్పపాటునే టప్పుని వెళ్ళిపోతాం పైకి. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు భర్తలు ఉన్నారు, ఇక్కడ మీ కుటుంబాలు ఉన్నాయా? మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఈ మీటింగ్లో కూర్చున్నారా? సో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. కానీ ఈ మీటింగ్ కూర్చున్న వాళ్ళందరూ దేవుడు రెప్పపాటుని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. సౌండ్ తగ్గకూడదు, పెరగాలి. వాక్యం వినేటప్పుడు చాలా ఉత్సాహంగా మనం ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం. మనం వింటున్న మాటలు నాయి కావు, నేను చెప్పే నాయి కానే కావు. నేను చెప్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం మాటలు. నా మాటలు వ్యర్థమే, కానీ ఈ గ్రంథంలో మాటలు వ్యర్థం కావు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పట్ల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఎందుకు ముందు చెప్పలేదంటే మిమ్మల్ని అందరినీ కొంచెం గాడిలో పెట్టడం కోసం. సో మనకి భయం ఉండాలి. భయంతోనే మనం చదవాలి, నేర్చుకోవాలి, దేవుని సంఘంలో ఎదగాలి. ఇప్పుడు ఆనందరావు గారు ఉన్నారు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? సుమారుగా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనుకుందాం, కొంతమంది 20 సంవత్సరాలు. ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, చేస్తున్నాడు కదా. ఆయన దేవుని ఇచ్చిన పని ఆయన సక్రంగా చేస్తున్నాడు. సో దేవుడు ఒకరోజు ఆనందరావు గారిని పైన పిలుస్తాడు. పిలిచి ఆయనకి ఏమిస్తాడు? నీకు ఒక తలాంత్ ఇచ్చాను, నువ్వు దాన్ని భూమిలో పాతేయకుండా ఏం చేశాడు? 10 ఆత్మలను సంపాదించాడు. ఆయన ఏం చేస్తాడు? ఒకరోజు దేవుడు 10 రాజ్యముల మీద అధికారిగా, ఎంత గొప్ప భాగ్యం అది. మరి వింటున్న మీకేంటి మరి కదా? ఆయనకేనా, అయ్యగారికేనా, లేకపోతే మాకేనా? మీకు కూడా కావాలి కదా. మరి మీ కుటుంబాలు పరలోకం వెళ్ళాలి కదా. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? క్రైస్తవులో ఈ మధ్య మేము ప్రతి గ్రామం వెళ్తున్నప్పుడు క్రైస్తవులో మేము ఒకటి విషయం గమనించాం. యేసుక్రీస్తు రాకడంటే మన నోరు పడిపోయింది, చెయ్యి ఇలా లేచింది, చిన్నగా డౌన్ అయిపోయింది కదా. మనకి తెలియకుండానే భయం వేసింది. మరి ఎందుకని మందిరానికి వెళ్తున్నాం? మనం మందిరానికి వెళ్ళి బైబిల్ తీసుకొని మోకరించి ఆరాధన ఎవరికి చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుకి. అలాంటి యేసుక్రీస్తుకి మనం ఆరాధించేటప్పుడు భయపడతామా? ఆయన వస్తుంటే ఆయన చూడాలనే కదా ఈ ఆశ అంతా. ఆయన కోసమేగా ప్రార్థనలన్నీ, ఈ ఆరాధన, పాటలు.
మీరు ఇచ్చే దశమ భాగాలు ఎవరి కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తును మన కళ్ళారా చూడటానికి. అలాంటి చూడాల్సిన అంత భాగ్యం ఉన్న ఆ రాకడికి ఆ మాట చెప్పంగానే ఎందుకని భయపడతాం? ఎందుకంటే మనం నిత్యము పాపంలోనే ఉంటాం కాబట్టి అందుకు భయపడతాం. అవునా? ప్రతి నిత్యము మనం ఏదో ఒక విషయంలో పాపంలో పడుతూనే ఉంటాం. పడవా? పడని వాళ్ళందరూ పరిశుద్ధులే, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ టికెట్, వెళ్ళిపోవచ్చు వాళ్ళు. దేవుడు రోగులకి మాత్రమే ఏం చేయడానికి వచ్చాడు? ఇక్కడికి వైద్యం చేయడానికి వచ్చే తప్ప పరిశుద్ధులకు కాదు. మనం అందరం ఎవరు? రోగులం. పాపం అనే ఒక భయంకరమైన రోగం మనకి అంటుకుపోయి ఉంది. అది ఇప్పుడుది కాదు. ఒక 6000 సంవత్సరాల క్రితము ఒక తోటలో ఆదామును ఉంచితే అక్కడ అంటుకుంది ఆ రోగం. అది కంటిన్యూషన్గా వస్తూనే ఉంది తరతరాలు. ఇప్పటికి 6000 సంవత్సరాలు దగ్గరగా అయింది. సాతాను మన దగ్గరకు వస్తాడు. ఏం చేస్తాడు? సాతాను వచ్చి మిమ్మల్ని ఈ పాపం చెయ్యి అని నెడతాడా? నెట్టడు. ఏం చేస్తాడు? టెంప్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? టెంప్ట్ అంటే ఏం తెలుసా? ఆకర్షించటం. ఈ ఆకర్షించటం ఎలా చేస్తాడు మీకు? ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి ఎవరికొకరికి. 1 లక్ష రూపాయలు రాగానే మీరేం చేస్తారు? అదే వేరే బ్యాచ్ ఉంది, ఆ 1 లక్ష రూపాయలని 2 లక్షలు ఎలా చేయాలో చూస్తారు. అదే మనం ఏం చేస్తాం? 1 లక్ష రూపాయలని ఎలా ఖర్చు పెడదాం, ఏం కొందాం, అంతే కదా. ఎందుకంటే మన అవసరాలు అలా ఉంటాయి, తప్పలేదు దాంట్లో. కానీ మీరు ఒక్క సెకండ్ అని ఆలోచించారా? నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, 2వ రోజు ఎలా ఉంటుందో, 3వ రోజు ఎలా ఉంటుందో కొంచెం దాచి పెడదాం అని అనుకుంటామా? ఛాన్సే లేదు, అనుకోం. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఏ రోజు కీడు ఆ రోజే, అది మేలు మనకి. రేపటి దినము దాని సంగతులు అది చూసుకుంటుంది, మనకు అనవసరం. కానీ మనం ఏం కొందామని చూస్తాం? మనకి బాగా అవసరమైంది కొనం, అనవసరమైన కొంటాం. దీన్ని టెంప్టేషన్ అంటాం. అప్పుడు డబ్బులన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి? ఆటోమేటిక్గా ఇబ్బంది వచ్చేస్తుంది. అవ్వ దగ్గరికి వచ్చాడు సాతాను. ఏం చేశాడు? పండు కోసి తినమని బలవంతం చేశాడా? చేయలేదు కదా. ఏం చేశాడు? మీరు తిన్న రోజు దేవదూతలు అవుతారు తప్ప మీరు చావరు, అది అబద్ధం అని చెప్పాడు. అవునా? అలా చెప్పినప్పుడు ఏమైందామా? ఆమె కళ్ళు బాగా తెరవబడ్డాయి అంట. తెరవబడి ఏం చేసింది? పండు తినేసింది. కానీ బైబిల్ ఎక్కడ అవ్వ చేసిన తప్పని రాయలే, ఆదాము చేసిన తప్పనే రాశారు. అవునా? మీ ఇంటి యజమానులు, ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరికీ నేను చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇంటికి కాపలా భర్తే, భార్య కాదు. ఏ భర్త అయితే ఆ రోజు తోటలో సరిగ్గా కాపలా ఉండుంటే సాతాను వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే తోటకి కాపలా పెట్టింది ఆదామునే కాబట్టి. 1 సెకండ్ కునుకు తీశాడు, సాతాను ఎంటర్ అయిపోయింది. జరగరాని ఘోరం జరిగిపోయింది. అందుకే ఆడవాళ్ళ మీద భయంకరమైన భారం పడిపోయింది. ఎందుకంటే పాపం చేయటానికి ఆమె తలుపులు తీసింది కాబట్టి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? లోకంలో ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. అందుకే అవ్వ గురించి దీంట్లో రాయలేదు, కానీ అవ్వకి శ్రమ ఇచ్చాడు తప్ప ఆదాము గురించి మాత్రం రాశాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సో సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండమ్మా. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును
సరిగా ఉపదేశించు వానిగాను ఉమ్. నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఏమన్నారు చాలమ్మా, ఏమన్నారు? సిగ్గుపడక్కర్లేదు. మీరు సిగ్గుపడుతున్నారా? అయితే మీరు పాపం చేస్తున్నట్టే. మీకు అర్థమవుతుందా? ఈ కావాలని చదివించడం ఇది. తర్వాత మీరు ఏం చేయకూడదు? సత్యవాక్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉపదేశించేవాళ్ళు మేము దాన్ని సరిగ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. అంటే వాక్యాన్ని మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సరిగ్గా విభజించాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం ప్రతి సంఘం, మీరని కాదు, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి సంఘాల్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది. అదేంటి తెలుసా? ఇజ్రాయేల్. ఇక్కడ కనిపిస్తుందా? మనం అందరం ఇజ్రాయేల్ అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉంటాం ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ ఎవరు? దేవుడి చేత ఏర్పాటు చేసిన జనాంగం. మనమెవరు? తెలుసా మనం ఎవరు? ఇదిగో చూడండి, అపోస్తల కార్యం చదవమని చెప్పాను కదా. ఈ మనం ఎక్కడ ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా, అంటే ఈ సిలువ రక్తం ద్వారా కొనబడిన సంఘం మనం. ఇజ్రాయేల్ వేరు, మనం వేరు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇక్కడ ఎవరైనా ఇజ్రాయేల్ ఉంటే మైండ్ మార్చుకోండి ఈరోజే. మనము ఇజ్రాయేలులో కాము. ఒకవేళ ఇజ్రాయేల్ అయ్యి ఉంటే మనం ప్రతి సంవత్సరం బలి ఇవ్వాలి. మీ కుటుంబాల్లో అది కూడా మగ సంతానము సున్నతి పొంది ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఈ వర్డ్ ఆఫ్ ట్రూత్, అంటే వాక్యం అనేది సరిగ్గా అర్థం కాకపోతే మనం ఏం చదువుతున్నామో, ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ బాధ్యతే. ఇక్కడ నుంచి ఈరోజు నేను చెప్తానో లేకపోతే ఇంకోరు ఎవరు వస్తారు, ఎవరని చెప్తారు, వాళ్ళు ఏం బోధిస్తారు అనేది అది వాళ్ళ ఇష్టం. అది కానీ అది సత్యవాక్యానికి దగ్గరగా ఉందా, సత్యవాక్యమా, లేదు వాళ్ళు ఏదైనా ఆశించి బోధిస్తున్నారా అన్న విషయం చూసుకోవాల్సిన బాధ్యత మీదే. శిష్యులందరూ కలిసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. శిష్యులందరూ వచ్చి యేసయ్యతో ఒక మాట అడుగుతున్నారు. ప్రభువా, మీ రాకడికి సూచనలు ఏంటి అని అడిగారు. అప్పుడు దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏం తెలుసా? మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా చూసుకొనడి. ఎవరి బాధ్యత అది? మీదే. మనకి ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఏం ట్రెండ్ అంటే స్వస్థత వరాలు. మీకు అర్థమవుతుందా? బాగా ట్రెండింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ నుంచి ఉంటారు, చేతులు ఎత్తుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడినా అది నేను దాని జోలికి వెళ్ళట్లేదు కానీ, సో ఏదో చేస్తుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి మీటింగ్స్లో జరుగుతున్నప్పుడే దెయ్యాలు వస్తాయా? మీకు అర్థమవుతుందా? ఇలాంటి మీటింగ్స్లోనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు, ఇక్కడికి మెలికలు తిరుగుతూ ఉంటారు. అది కూడా పేదలకే వస్తాయా? మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? కొంచెం ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే మనం నడిచే దారి మనకి సరిగ్గా తెలియకపోతే మనం నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా? యేసుక్రీస్తు దారిలో నడుస్తున్నామా లేదా మోసగాల దారిలో నడుస్తున్నామా? ఇది ఎవరు చూసుకోవాలి? మీరే. యేసుక్రీస్తు సిలువలో ఇక్కడ మన కోసము ఈ భూమి మీద ఉన్న శాపాన్ని, ఆయన నెత్తి మీద వేసుకొని సిలువలో చనిపోయాడు. ఆయన కొట్టిన దెబ్బలకు మనకి స్వస్థత వచ్చింది. అపోస్తల కార్యం వరకు గొప్ప గొప్ప మహత్య కార్యములు బైబిల్లో జరిగాయి. యేసుక్రీస్తు కూడా చాలామంది దెయ్యాలను వదిలించాడు, చాలా రోగుల్ని బాగుపరిచాడు. కుష్ఠ రోగులైతే ఆ రోగం తగ్గిపోయింది. చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి కదా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు డౌట్ రావాల్సిన విషయం, మరలా వాళ్ళకి రోగాలు రాలేదా? అర్థమవుతుంది మీకు చెప్తుంది? వాళ్ళకి మరలా రోగాలు రాలేదా? ఖచ్చితంగా వచ్చాయి. రావా? ఎందుకని? మన దేహము మన దేహం ఎలాంటి దేహం? పాపంతో నిండిపోయిన దేహం. ఈ దేహానికి విముక్తి లేదు. కానీ దేవుడు ఒకరోజు విముక్తి ఉందన్నాడు ఈ దేహానికి. మీకు చెప్పాలని నేను చాలా
ఒక వారం రోజుల నుంచి చాలా కష్టపడి వాక్యాలు వెతికి సమకూర్చి పెడితే మీరు చాలా డిలే చేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. అంటే మమ్మల్ని నిరుత్సాహపరిచారు. మీరు కాదు, మేము వెళ్ళే ప్రతి ప్లేస్లో ఇది జరుగుతూనే ఉంది. దానికి కారణం ఏం తెలుసా? భయం లేకపోవటమే. మీకు తెలియట్లేదు రేపు ఏం జరుగుతుందో అనేది. మీ గురించి చెప్పాలని ఎంతో ప్రయాసపడి అయ్యగారు అడిగారని చాలా కష్టపడి ఇక్కడికి వస్తే, అంటే మీరు మందిరాల్లో కూడా ఇలాగే ఉంటారా? అయ్యగారు వచ్చి కూర్చొని పాట పాడుతూ ఉంటారు, మీరు నిదానంగా మీ పనులన్నీ ముగించుకొని 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారా? ఇలా వచ్చే ప్రతి మైండ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, ఒకరోజు దేవుడు రెప్పపాటున రమ్మని ఆయన బోరతో, అంటే ఆయన గొంతుతో సంగమా ఎక్కి రమ్మనగానే ఎవరైతే పెందలగాడ లేచి సంఘానికి వెళ్ళి పాస్టర్ గారికి దేవుని సేవకులకి సహకరిస్తారో వాళ్ళందరూ టప్పున వెళ్ళిపోతారు పైకి. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అప్పుడు ఉంటుంది భయం అంటే ఏంటో. అందుకని ప్రియమైన సంగమా, నేను చెప్పేది ఏంటంటే, మనం ఆశీర్వాదాలు వెనక పరిగెత్తకుండా కొంచెం యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆశీర్వాదాలు మీకు ఇస్తారు. ఇస్తే ఏం చేస్తారు? తట్టుకుంటారా? యేసుక్రీస్తు ఆశీర్వాదం ఇస్తే, ఆయన ఆకాశ వాకిళ్ళు కానీ తెరిస్తే మీ వల్ల అవుతుందా దాన్ని భరించడం? మీకు ఒక లోకంలో ఒక విషయం చెప్తాను. ఎవరికైనా సరే నేను ఒక 10 కోట్లు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? ఎవరైనా చెయ్యెత్తి చెప్తారా? మీకు ఒక 10 కోట్లు ఇచ్చాను, ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీకేం కలుగుతుంది? 10 కోట్లు రాగానే చెప్పండి, తప్పలేదు. ఏం కలుగుతుంది? ఎవరు మాట్లాడలేదండి. ఫస్ట్ ఏమనుకుంటే ఇల్లు కడదాం అనుకుంటారా? 10 కోట్లు వచ్చినాయి, ఇన్ని రోజులు మనం సొంత ఇల్లు లేదు అనుకుంటామా? ఏమనుకోం. ఏమనుకుంటాం తెలుసా? భయం. 10 కోట్లు మీ కళ్ళ ముందు కనపడితే ఫస్ట్ మీ కాళ్ళు వణుకుతాయి. ఎందుకంటే అది మీది కాదు కాబట్టి. ఎక్కడ లేని భయం వస్తుంది, దీన్ని ఎలా దాచిపెట్టాలరా బాబు అని. అవునా? ఫస్ట్ భయం, ప్లాన్లు వేస్తాం. ఎందుకు? అది మీది కాదు కదా. మీది కానిది మీ దగ్గర ఉంటే ఏమవుతుంది? గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, వెతుకుతూ ఉంటారు, డబ్బులు ఎవరో పోయినాయి, వేరే వాళ్ళకి దొరికినాయి అని. భయం. దీనే టెంప్టేషన్ అంటారు, పాపం. మనం ప్రతి సంఘంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సగం ఇజ్రాయెల్ జనంగా అనుకుంటారు, అంటే కొంచెం అటుంటాం, కొంచెం ఇటుంటాం. అందుకే లవోదికయ సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉంటే వెచ్చగానైనాను లేదా చల్లగానైనాను. ఎందుకని నువ్వు అన్నాడు దేవుడు? అటు ఇటు కాకుండా ఎందుకు ఉండొద్దు అన్నాడు? ఇందుకే వెచ్చగా అంటే ఏంటో మీకు అర్థం తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు చల్లగా అంటే, ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాస్తాం కదా, బాగా వేడిగా ఉంటుంది, తర్వాత లేదా చల్లగా ఉంటుంది, లేదా నూనె వెచ్చని చిన్నపిల్లలు పోస్తూ ఉంటాం. దానికి అర్థం తెలుసా మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాను, ఈరోజు చెప్తాను. చల్లగా ఉండటం అంటే పాత నిబంధన కింద ఉండటం, వెచ్చగా అంటే క్రొత్త నిబంధన కింద ఉండటం. అటు ఇటు కాకుండా అంటే అటు పాత నిబంధన గురించి లేదా ఇటు కొత్త నిబంధనలు కొన్ని విషయాలు తీసుకొని ఉండటం కాదు. ఎందుకంటే దేవుడు రేపు ధవళవర్ణ సింహాసనం ముందు, అంటే ఈ 2000 సంవత్సరాలు దాటిన ఇక్కడ ఈ 1000 సంవత్సరాలు దాటిన తర్వాత నిత్యరాజ్యానికి వెళ్ళే ముందు ధవళవర్ణ సింహాసనం యొక్క తీర్పు ఉంటుంది అక్కడ. ఆ తీర్పులో దేవుడు అడిగే ప్రశ్న అనమాట. ఎలా తీర్పు తీరుస్తారు తెలుసా? పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి, అంటే యూదులకి వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఉంటుంది. అబ్రాహాము దగ్గర ఉన్న సంతానం వాళ్ళందరికీ పితరులు అంటారు వాళ్ళని. వాళ్ళకి మనస్సాక్షి ద్వారా తీర్పు ఉంటుంది. మనకైతే సంఘానికి స్వేచ్ఛ అనే తీర్పుతో ఉంటుంది. ఈ 3 విషయాలు ఉంటాయి. మనం స్వేచ్ఛావంతులం. దేవుడు ధర్మశాస్త్రం కట్టడం నుంచి మనల్ని పక్కకు తీసుకొచ్చి పెట్టాడు. ఆయన రక్తంతో కొనబడ్డాం మనం, అమ్ముడుపోయాం యేసుక్రీస్తుకి మనం. అలాంటి యేసుక్రీస్తుకి మనం చూపించే ప్రేమ ఎంత ఉంది? రోజు మొత్తం మీద యేసుక్రీస్తుని ఎన్నిసార్లు తలుచుకుంటారు? 10 సార్లు? 20 సార్లు? ఏం తలుచుకుంటాం? కూర్చునేటప్పుడు అమ్మ యేసయ్య అంటాం, నుంచునేటప్పుడు దేవుడు ఆయన నామాన్ని
ఎలా పడితే అలా పిలవకూడదు, అది పాపం. అది ఆయన ఎవరు? ఈ సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని మనం ఎలా చూడాలి? ఎంత ప్రేమతో చూడాలి. కానీ ఏమవుతుంది ఈ రోజుల్లో? ఎందుకు తెలుసా? మనం ఎక్కడున్నాం తెలుసా? అంత్యకాల దినాల్లో ఉన్నాం మనం, చివరి ఘట్టంలో ఉన్నాం, చివరి పేజీలో ఉన్నాం మనం. ఇలాంటి చివరి పేజీలో ఉన్నాం. మనకి సరైన జ్ఞానం కానీ లేకపోతే, ఈ మాట మీ మనసులో బాగా ముద్రించుకోండి, మనం ఇక్కడే వదిలిపెట్టి దేవుడు వెళ్తాడు. అలా వెళ్తే మనకేమో జరుగుతుందో రేపు చెప్తా మీకు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఎవ్వరిని నరకానికి పంపించడం అనే బైబిల్లో రాసి ఉంది. రేపు చెప్తా ఇవన్నీ మీకు. నేను మీకోసం చాలా కష్టపడి రాయించుకొచ్చాను. నేను ప్రతి విషయం దేవుడు బైబిల్ వాక్యం రాయించడం ఏం తెలుసా? మనకి దేవునిలో వచ్చిన తర్వాత ఆత్మ మారింది కానీ మన శరీరం ఇంకా మారలేదు. మన శరీరం మారాలి అంటే ఏం జరగాలి? ఈ శరీరానికి ఒక కొత్త శరీరం కావాలి. అదే ఇక్కడ ఉంటుంది చూడండి. సంఘం ఎత్తబడిన తర్వాత రెప్పపాటునే మన దేహాలన్నీ మారిపోతాయి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 52 వరకు చదవండమ్మా. అందరూ ఒకసారి బైబిల్ తీయండి. ఒక్క నిమిషం. బైబిల్ తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 52 వచనం చదవండమ్మా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఏం జరుగుతుందంట? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని అంటే చనిపోము గాని ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషంలో రెప్పపాటులోనే, ఒక్క నిమిషము అంటే 60 సెకండ్లు రెప్పపాటున అన్నాడు మళ్ళీ పౌలు గారు. అంటే కన్ను కొట్టి తెరిచేలోపు సంఘము ఎత్తబడుతుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటల చేత అంట? ఈ మాటలో ఏమున్నాయి? మీకు ఏం అర్థమైంది? ఎక్కువగా చనిపోయిన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటాం కదా. ఇది సంఘంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి. అంటే మనకే ఏ మాటల చేత ఆదరించుకోవాలి? మనమందరము రెప్పపాటునే యేసుక్రీస్తు పిలవంగానే ఇక్కడి నుంచి టప్పున పైకి వెళ్ళిపోతాం. ఈ మాటల చేతే. అంటే మనం అందరూ ఎక్కడుంటాం? మధ్యాకాశంలో, పరలోకంలో ఉంటాం. ఎక్కడుంటాం? మధ్యాకాశం. నరకం ఎక్కడుంది తెలుసా మీకు? నరకం ఎక్కడుంది? ఈ భూమి లోపల ఉంది. అది టెంపరీ, పర్మనెంట్ కాదు. అది నిత్యాగ్ని వేరుగా ఉంది అది. కానీ దేవుడు సంఘానికి చెప్తున్న గొప్ప
గొప్ప మాట ఏంది తెలుసా? పౌలు ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మనం రెప్పపాటునే దేవుని సంఘంలో ఉంటాం. ఇది ఎప్పుడు జరిగిపోతుంది తెలుసా? యేసుక్రీస్తు పుట్టి మన చరిత్రలోకి కానీ కొంచెం హిస్టరీలోకి వెళ్ళి కానీ చూస్తే, యేసుక్రీస్తు 4 BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు 4వ సంవత్సరం పుట్టారు. ఇక్కడ రాశాను చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ పుట్టితే యేసయ్య 30 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఆయన ఏజ్ వచ్చిన తర్వాత పరిచర్యలోకి వచ్చాడు. 30 సంవత్సరాలు బ్రతికాడు, కుటుంబానికి సహాయం చేస్తూ 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండి 3.5 సంవత్సరం ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. 4 BCలో కానీ యేసయ్య పుట్టి ఉంటే 27 ADకి ఆయన వయసు 30 సంవత్సరాలు. ఏడి అంటే దేవుని ఉనికి అని అర్థం. యేసుక్రీస్తు 31 సంవత్సరానికి ఆయన 3.5 సంవత్సరం కంప్లీట్ అయింది సేవలోకి వచ్చి. అలా అయి ఉంటే ఇక్కడ చూడండి, ఒక గీత గీసాను ఇట్లా. యేసుక్రీస్తు ఇప్పటికి 2031 సంవత్సరం అంటే 31 ADలో కానీ యేసుక్రీస్తు చనిపోయి ఉంటే, క్రాస్లో చనిపోయి ఉంటే 2000 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుంది? 2031 సంవత్సరం అవుతుంది. ఈ 2031 సంవత్సరం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు తిరుగు రావటం గురించి చెప్తున్న మాట ఇది. సంఘం ఎత్తబడేది ఇంకా 2031 సంవత్సరానికి 7 సంవత్సరాలు తీసేస్తే ఎక్కడికి వస్తుంది తెలుసా? ఎక్కడికి వస్తుంది? ఒకసారి చేసి చూడండి ఒకసారి. 7 సంవత్సరాలు తీస్తే ఎక్కడికి వస్తుంది? ఏంటమ్మా ఈ సంవత్సరం ఏంటి? ఎక్కడున్నా తెలుసా మనం ఇప్పుడు? భయం వేస్తుందా? ఆనందంగా ఉందా? మీ ఫేస్లు చూస్తుంటే మామూలుగా కూడా లేదు. ఎవర్రా బాబు ఇక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారేమో. భయం వేస్తుంది. కానీ నేను చెప్తున్న గొప్ప మాట ఏం తెలుసా? మీరు భయపడాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండండి. యేసుక్రీస్తు ఈ బాధల నుంచి మనల్ని తీసుకెళ్ళటానికి అతి త్వరలో, అంటే కొన్ని నెలల్లోనే ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు 1 AD అని రాశాం ఇక్కడ. AD అంటే దేవుని ఉనికి అనమాట. యేసుక్రీస్తు 1వ సంవత్సరం పుట్టుంటే ఆయన పరిచర్యకు వచ్చింది ఎప్పుడు అవుతుంది? 35 సంవత్సరం అవుతుంది. ఈ 35కి 2000 సంవత్సరాలు కలిపితే ఎంత కనిపిస్తుంది ఇక్కడ? 2035 సంవత్సరం అవుతుంది. ఈ 2035 సంవత్సరంలో 7 సంవత్సరాలు తీస్తే ఎప్పుడు వస్తుంది? ఎంత? 2028. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా? 4 సంవత్సరాలు. అంటే చరిత్రకారులకు కూడా యేసుక్రీస్తు కరెక్ట్గా ఎప్పుడు పుట్టారో సరిగ్గా తెలియట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఒకవేళ ఇప్పుడు పుట్టుంటే, ఒకవేళ ఈ సంవత్సరంలో పుట్టుంటే ఇన్ని సంవత్సరాలకు వస్తారా అని ఇక్కడ రాసింది. అంటే మనం అటు ఇటు కాకుండానే ఒక 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఆ మధ్య కాలంలోనే ఉన్నాం సంఘము ఎత్తబడటానికి. ఎందుకని యేసుక్రీస్తు బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలు రాయించి కరెక్ట్గా యేసుక్రీస్తు పుట్టుక గురించి రాయలేదు సరిగ్గా. ఎందుకు తెలుసా? ఒకసారి వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. కొంచెం శ్రద్ధగా చదవండి. ఈ విషయాలందరినీ కొంచెం జ్ఞాపకం చేసుకోండి. యోబు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను: నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయునందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘము దాని కమ్మును గాక. పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించును గాక.
అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేనొక దానిని అది హర్షింపకుండును గాక. మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఆ రాత్రి ఎవడును జనము కాకపోవును గాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక. దినము చాలు అర్థమైంది. వాక్యం చదువుతున్నప్పుడు ఏవు ఒక మాట చెప్తున్నాడు ఆయన పుట్టుక గురించి, కానీ అది ఏవు పుట్టుక గురించి కాదు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పుట్టుక గురించి. యేసుక్రీస్తు ఇక్కడ శ్రమ పడుతుంటే, యేసుక్రీస్తు మీద ఒకడు ఉమ్ము వస్తుంటే, ఒకడు కాలుతో తన్నుతుంటే, ఒకడు వెనక నుంచి గుద్ది హేళన చేస్తూ ఎవడు కొట్టాడో కనుక్కొనరా అంటుంటే, పైన ఉన్న తండ్రి ఏం చేస్తాడు? ఆనందిస్తాడా? కనీసం నుంచోటానికి కూడా స్థలం లేకుండా పుట్టిన యేసుక్రీస్తు శత్రువుల వైపు, హేరోదుకు భయపడి తిరుగుతుంటే తండ్రి పైన ఆనందిస్తాడా? దాని గురించి రాయించాడు ఇక్కడ. ఎప్పుడు తెలుసా? ఎవరు రాశారు తెలుసా? ఈయన అన్యుడు. ఈయన ఆ ఏబు చెప్తున్న మాట ఏమంటారు తెలుసా? ఆ దినములు లెక్కించటానికి ఉండొద్దు, ఆ పుట్టుక అసలు చరిత్రలోనే రాయొద్దు, అందుకు రాయించలే బైబిల్లో. మీకు అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక గురించి సరిగ్గా బైబిల్లో ఉండదు. కానీ యేసయ్య పుట్టాడు 35 సంవత్సరం కానీ 4 BC కానీ లేదా 1 ADలో కానీ యేసుక్రీస్తు పుట్టుంటే కరెక్ట్గా మనం ఎక్కడున్నాం తెలుసా? చివరి పేజీలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే మీ ఇళ్ళలోకి వెళ్ళినాక మీరు ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు ఈ రాత్రి వస్తే మీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది పరలోకం వెళ్తారు? మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? ఎందుకు తెలుసా? మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాక్యాలు మీకు కొత్తగా ఉంటాయి. మీకు ఎలాంటి వాక్యాలు కావాలో నాకు బాగా తెలుసు అది, కానీ అవి చెప్పం మేము. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పంపించింది, నేను వస్తున్న ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి మందిరానికి వెళ్ళండి, హెచ్చరిక ఇవ్వండి. ఒకవేళ విడవబడితే మీరు పరలోకం వస్తారు, డ్యామ్ షూర్ అది. పరలోకం మీరందరూ వస్తారు, కానీ శ్రమపడి వస్తారు. ఒక్క కరోనాకే మన పరిస్థితి భయంకరంగా అయిపోయింది. కంటికి కనపడని కరోనాకి వణికిపోయాం. సొంత తల్లిని చూడలేకపోయారు పిల్లలు. ముట్టుకోవటానికి, శరీరాన్ని ముట్టుకోవటానికి ఎంత ఆలోచించామో. అలాంటిది ఈ 7 సంవత్సరాలు రాబోతుని తలుచుకుంటేనే ఇప్పుడు మనకి దేవుడు ఉచితమైన కృప ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? చాలా ఉచితమైన కృప ఇచ్చాడు. ఈ కృపలో మనం ఏం చేయాలి? ఆ కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాంటి పాత్ర నుంచి మనం కానీ పక్కకు జరిగితే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం అందరూ ఉండాలి. ఉంటారా? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటా అన్నవాళ్ళు ఉండరు. ఎవరికి ఇష్టం? మరి ఎందుకని దేవుడు మన శరీరాలని బాగు చేయట్లేదు? మనకి రోగాలు ఉన్నాయి లేవా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేవా? ఎందుకని మనల్ని బాగు చేయలేదు? ఇంకా మనం ఎవరు నమ్ముతున్నాం? యేసుక్రీస్తునే నమ్ముతున్నాం, ఆయన సిలువను నమ్ముతున్నాం, ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. ఎందుకని మన కుటుంబాలు ఇంకా బాగుపడలేదు? మనం ఎవరిని నమ్మట్లేదే? ఎందుకు తెలుసా? మీ అందరికీ ఈ విషయం చెప్పి తీరాలి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? పెళ్ళిళ్ళు అయ్యగారిని అడిగి పెళ్ళి డేట్ పెట్టుకుంటారా? బయటికి వెళ్ళి పెట్టుకుంటారా? మంచి రోజు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మంచి రోజు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? కాస్త ఆలోచిస్తున్నారా? మళ్ళీ దొరకం మేము. రోజు అయ్యగారినే చూస్తారు. అయ్యగారు మిమ్మల్ని మీకు నచ్చినట్టుగా చెప్పాల్సిందే, ఛాన్సే లేదు. మీరుగా ఇక్కడ కాదు, అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. కొంచెం గట్టిగా మాట్లాడితే మా గురించే మాట్లాడారని నొచ్చుకునే వాళ్ళు లేరా? ఆయన కాస్త డేర్ చేసి ఈ సత్యవాక్యాన్ని మీకు ఎట్టయినా సరే, మీరు బాధపడినా సరే సత్యం చెప్పాలని గట్టిగా చెప్తే ఉంటారు సంఘంలో?
అందుకని దేవుడు అప్పుడప్పుడు మా లాంటోళ్ళని పంపిస్తారు. ఎందుకంటే భయం చెప్పాలి కాబట్టి. మన కుటుంబాలు ఎందుకు ఎదగట్లేదు పైకి? పక్క వాళ్ళు తెలియని వాళ్ళని పూజిస్తున్నా కూడా వాళ్ళు ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగట్లేదని ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడి చెయ్యి కొరసగుందా? యేసుక్రీస్తు చెయ్యి ఆయన ఇవ్వడం మీకు ఇవ్వడు. ఇస్తాననుకోమాకండి. ఎందుకు ఇవ్వడు తెలుసా? ఈ యేసుక్రీస్తును కాదని, ఈ సంఘ కాపరిని కాదనుకొని మీరు ఒక మంచి రోజు కోసం తిరుగుతారే, అందుకు ఇవ్వడు. దేవుడికి కోపం వచ్చే విషయం ఏం తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని 430 సంవత్సరాలు బానిసగా చేసి మళ్ళీ 70 సంవత్సరాలు మళ్ళీ రోమిల చేతిలో ఊచకోత కోయించింది ఎందుకు తెలుసా? ఆయన పక్కన పెట్టినందుకే. మోషే కొండ మీదకి వెళ్ళాడు, 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు, కింద దూడం చేస్తున్నాడు. దేవుడికి కోపం వచ్చింది. మోషేతో చెప్తున్నాడు, మోషే వీళ్ళని ఎవరిని బతకనివ్వను అన్నాడు. అప్పుడు పాస్టర్ లాగా మోషే ఏం చేశాడు తెలుసా? అయ్యా ఒక్కసారి ఒక్క ఛాన్స్, నేను మాట్లాడి చూస్తా, నేను బతిలాడతా వాళ్ళని. కొండ దిగుతూ వచ్చాడు. అక్కడ దూడ కనబడుతుంది. దూడ ముందు ఆ స్త్రీని కూర్చోబెట్టారు, విచ్చలవిడిగా చేస్తున్నారు. దేవుడి కన్నా డబల్ కోపం వచ్చింది మోషేకి. 10 ఆజ్ఞలు ఇస్త్రీ కొట్టేశాడు. కొట్టలేదా? మిమ్మల్ని 40 సంవత్సరాలు నడుపుతున్నానే, 10 నిమిషాలు దూరంగా వెళ్ళగానే మీరు ఇలా అయిపోతారా? సాతాను గడి పని ఏంటి? ఏం చేస్తాడు? మిమ్మల్ని కూర్చోనీయకుండా కాళ్ళు నొప్పులు తెప్పిస్తాడు. మీరు సరిగ్గా వినకుండా ఆవలింతలు వస్తాయి. వాక్యం మీ బుర్రలోకి వెళ్ళకుండానే అసలు మీ మైండ్ పనిచేయదు. ఇక్కడ ఫస్ట్ ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది, రాదా? ఒకవేళ అన్నం తినకపోతే ఆకలి అవుతూ ఉంటుంది, జరగదా? వాడు చేసే పని ఏంటి? మీరు అనుకుంటున్నారు ఇది సాతాను చేస్తారని, కానే కాదు. ఇది మన శరీరాలు చేస్తాయి. ఎందుకంటే శరీరానికి ఇంకా విమోచన జరగలేదు కాబట్టి. జరిగిందా? మర్చమైనది అమర్త్యాన్ని ధరించుకుంటుంది, క్షయమైనది అక్షయతని ధరించుకుంటుంది. జరిగిందా? జరగలేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ ఇళ్ళల్లో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. మా మదర్ కూడా చనిపోయారు. రేపు నెక్స్ట్ మంత్ 11వ తారీఖు ఆమె సంవత్సరీకం అనమాట. సంవత్సరం అవుతుంది కరెక్ట్గా. నాకే ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నా తల్లి పరలోకంలో ఉందా, నరకంలో ఉందా అనే పెద్ద డౌట్ వచ్చింది నాకు. ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అడిగాను ప్రభుని, ప్రభా యేసయ్య, మీ మీద ఆధారపడిన బిడ్డలం ప్రభా, మాకు మీరు తప్ప ఇంకెవరు దేవుడు తెలియదు, మీరు మాట్లాడే దేవుడు ఉన్నవాడు కాబట్టి మిమ్మల్ని నేను చూస్తున్నాను. ప్రతిరోజు మీరు అడిగినవన్నీ, మీరు చెప్పినవన్నీ చేస్తున్నా, కానీ మీ మీద ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు నా తల్లి ఎక్కడుందా అని అడిగాను. దేవుడు చెప్తాడా? చెప్పాడు ఎక్కడనా? చెప్పినట్టుందా? బైబిల్ ఎక్కడ లేదు. ఒక ధనవంతుడు ఉన్నాడు, బీద లాజరు ఉన్నాడు. ఇద్దరు చనిపోయి పాతాళానికి వెళ్ళారు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మలమల మాడుతున్నాడు, అరుస్తున్నాడు. కానీ బీదలాజరు ఎక్కడున్నాడు? అబ్రాము కుడి రొమ్మున ఉన్నాడు. అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ధనవంతుడు లాజరును చూస్తున్నాడు, అబ్రాము కనబడుతున్నాడు. ధనవంతుడు ఏం అడుగుతున్నాడు? అయ్యా చిటికి నేలతో ఏం చేయమన్నాడు? ఒక్క చుక్క. మనకి కథలాగే అర్థమవుతుంది. అక్కడ మనకేం అర్థమవుతుంది? ఓహో, లాజరు పైన ఉన్నాడు, చిటికి నీళ్ళు తీసాడు, నీళ్ళలో ముంచి ఇట్లా వేసాడు. మనకు అదే కనబడుతుంది. మీరు చూడాల్సిన విషయం తెలుసా? చిటికి నీళ్ళు కనబడుతుంది మనకి అక్కడ. అంటే ఎలా ఉన్నాడు? శరీరంతో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మనకేం కనిపిస్తుంది అక్కడ? శరీరము. ఏమన్నాడు? నా నాలుకని తడుపు. అంటే ఏం కనబడుతుంది అక్కడ? బాడీ ఉంది, శరీరం. అంటే మనకేమొస్తాయి? చనిపోయిన తర్వాత ఈ కుళ్ళు పట్టే ఈ శరీరం భూమిలో కలిసిపోయిన తర్వాత ప్రాణానికి, ఆత్మకి ఒక మంచి శరీరం వస్తుంది. ఏ శరీరం వస్తుంది? అది ఏమొస్తుంది? అర్థమవుతుంది నేను చెప్తుంది.
ఈ శరీరము రూపాంతరం చెందుతుంది. ఒకటి పరలోకం వెళ్తుంది, అదే శరీరము ఇంకోటి నరకానికి వెళ్తుంది. దేవుడు అందుకు రాయించాడు. మనకి అది కథలాగా అర్థమవుతుంది. కానీ 2 ప్లేసులో శరీరాలు ఉన్నాయా? సో దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రాకడికి ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను, మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఎక్కువసేపు కూర్చునేలా కనబడట్లేదు మీరు నాకు. రాకడికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజు నుంచి ఉందాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎంతోమంది భయపెట్టి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను చెప్తున్న ఒక దేవుని సేవకుడుగా మీ గుండెల మీద చేసుకుని హాయిగా పనుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ ఎవరు? సంఘం. ఈ సంఘానికి ఏముంది? రక్షణ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక జనాంగం మాత్రమే. మనమందరం ఎవరు? యేసుక్రీస్తు శరీరం. అలాంటి శరీరమైన మనము మర్చమైనది కాదు, అమర్త్యాన్ని ధరించుకునే మన ఇలాంటి శరీరాలకి భయం ఉండకూడదు. దేవుడు మనకి ఉచిత కృప ఇచ్చాడు. ఎంత గొప్ప కృప అంటే ఉచితంగానే పరలోకం వెళ్ళిపోతాం. కానీ విడవబడితే మాత్రమే ఏం జరుగుతుంది? శ్రమల్లో వెళ్తాం. శ్రమల్లో వెళ్ళిన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఒకసారి వాక్యం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఇది. చదవమ్మా. 2 పేతురు 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. తీశారు అందరూ? మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చిన ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము. గుడారం అంటే మనకేమర్థమవుతుంది? ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చేయించాడు? మోషే చేత ఒక గుడారం వేయించాడా? దాంట్లో ధర్మశాస్త్రం పెట్టాడా? మందసం పెట్టాడా? అది యూదులకు మాత్రమే. అది మనకి కంటికి కనిపించేది. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? తెలియంది మనలో ఒకటి ఉంది, అది కంటికి కనిపించదు. ఆయన గుడారం ఏం తెలుసా? యేసుక్రీస్తుది మన శరీరమే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘం అంటే ఆయన మందిరం. అంటే ఎక్కడుంది ఆయన మందిరం? ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని మందిరాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. మరి యేసుక్రీస్తు మందిరం ఎక్కడుంది? అదేంటి మరి ఈ మందిరాలు కావు. యేసుక్రీస్తు మందిరం ఎక్కడుంది? మీ హృదయాల్లో ఉంది. ఎక్కడుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరం, ఆలయం. అలాంటి ఆలయము ఈ రోజున పాడే స్థితిలో ఉంది. దేవుడు అందుకే నమ్మమంటున్నాడు. నేను వస్తున్నా, మీ మందిరాలు పాడైనాయి కదా, నేను బాగు చేస్తా. బాగు చేసి ఎక్కడ పెడతా అన్నాడు? ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. అంత గొప్ప భాగ్యం వదులుకుందామా? ఇష్టపడతామా వదులుకోవటానికి? పరీక్ష లేకుండానే పాస్ చేపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట తెలుసా అది? అందుకే మనకి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఏ యూదులకి లేని గొప్ప వరం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది వినాలో,
ఏది వినకూడదో ప్రతిరోజు మనకి బోధిస్తాడు. మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళమేనా? రక్షణ అంటే మీకు అర్థం తెలుసా? చెప్పమ్మా. రక్షణ అంటే అర్థం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య అయిన మరియకు పుట్టి పరిశుద్ధ గర్భం ధరించబడి మన నిమిత్తం ఆయన సిలువలో చనిపోయి మన నిమిత్తం ఆయన రక్తం కార్చి మన నిమిత్తమే ఆయన తిరిగి లేచాడు. దీని మొత్తాన్ని నమ్మటమే రక్షణ. దీన్నే విశ్వాసం అంటాం. మీరు చర్చికి డబ్బులు ఇస్తారా? ఆయనకు అనవసరం. మీరు చర్చికి వస్తువులు ఇస్తారా? ఆయనకు అనవసరం. అదందరూ మీరు కలిసి కూర్చొని మీ అవసరాల కోసం దేవుని సేవ చేసే సేవకుల గురించి తప్ప మరి మీకు ఆయన ఆలయమై ఉన్నాడు. ఆయన ఆలయం మీలో ఉంది. మన రక్షణ జీవితానికి అందరూ చెప్పే విషయం ఏంటంటే అది బాప్తీసం తీసుకుంటేనే జరుగుతుందని చెప్తారు. అవునా? కానే కాదు. ఈరోజు చెప్తున్నా నేను, బాప్తీసం అనేది సాక్ష్యం మాత్రమే, రక్షణ కాదు. సముద్రంలో వెళ్ళి మునిగినంత మాత్రాన మన పాపం పోదు. లేదంటే ఒక తట్టు కట్టుకొని తొట్టులో మునిగినంత మాత్రాన మనం పరిశుద్ధులము కాము. దేవుడు రక్షణ ఎలా అంటే, ఈ యేసుక్రీస్తే నా రక్షకుడు, నా దేవుడు అని మీ నోట్ల నుంచి వస్తేనే అది మాత్రమే రక్షణ జీవితం. దాన్ని బలపరచటానికి మాత్రమే బాప్తీసం తప్ప బాప్తీసం రక్షణ కాదు. ఈ రోజులో ఏమవుతుందంటే రక్షణ అనేది సరిగ్గా మన మైండ్లోకి రాకుండా బాప్తీసం కోసం పరిగెత్తుతున్నాం. కాదు, మనం ఏం ఒప్పుకోవాలి? ఆయన నా నిమిత్తమే సిలువ మరణము పొందాడు. నా నిమిత్తమే ఆయన మరలా నన్ను బ్రతికించడానికి ఆయన నాకన్నా ముందు తిరిగి బ్రతికాడు. ఆయన దౌర్భాగ్యం ఏం తెలుసా? మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇంతవరకు ఆయన. ఇప్పటికీ యేసుక్రీస్తుని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎంతమంది యేసుక్రీస్తుని వెతుకుతున్నారా? వెతికారా? దొరికారా? దొరకలేదా? డౌట్ ఉంది కదా. ముందుగా ఆయన నీతిని ఏం చేయాలి? చెప్పండి. ఆయన నీతిని ఏం చేయాలి? చెప్పండి. వెతకాలి. ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు దేవుడు. వెతుకుతున్నాడా? ఎక్కడ వెతుకుతారు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎక్కడ వెతుకుతారు? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? వెతుకుతున్నారా? దొరికింది ఎక్కడన్నా? ఈరోజు రాసుకోండి ఈ మాట. ఆయన నీతి ఎక్కడుంది తెలుసా? మీలోనే. ప్రతి హృదయంలో ఆయన నీతి ఉందా? ఎందుకుంది? నమ్ముతున్నారా? మరి ఆయన ఆలయం ఎక్కడుంది? ఎందుకు డౌట్ పడుతున్నారు? ఆయన ఆలయం ఎక్కడుంది? మీలోనే. ఎవరి హృదయంలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ హృదయంలో ఉంటే మరి ఆయన నీతి ఎక్కడుంది? ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. నిజంగా దేవుడి నీతి మనలో ఉందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను. నేను బాప్తీసం అంటే రక్షణ జీవితం పొంది బాప్తీసంలో రాకముందు నేనేం చేసిన చెల్లుబాటు ఉంది. సినిమాలకు వెళ్తాం, టీవీలు చూస్తాం, డాన్సులు వేస్తాం, ఏమైనా చేస్తాం. అది నాకు తప్పు కాదు. తప్పుగా ఎప్పుడు ఫీల్ కాలేదు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకున్నాక, నాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక, ఈ గీత దాటి యువతలకు వచ్చినాక అన్ని తప్పులే కనబడుతున్నాయి. మీకు కనబడట్లేదా? ఎందుకంటే ఆయన నీతి ఎక్కడుంది? మనలోనే ఉంది. కాబట్టి అది తప్పు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అది తప్పు, అది చెయ్యొద్దు. ఇదిగో బైబిల్ తీసుకో, చదువు, నా గురించి దీంట్లో తెలుసుకో, నేను ఎవరినో తెలుసుకో, నువ్వు నీ కుటుంబాన్ని చెప్పు, వెళ్ళి నీ సంఘస్థులు చెప్పు, ఊర్లోకి వెళ్ళి చెప్పు అంటున్నాడు దేవుడు.
అందుకు వచ్చాము మేము ఇక్కడికి. దేవుడు ఇంకో మాట చెప్పాడు, నేను త్వరగా రాబోతున్నా, నా మేఘం కిందకి రాబోతుంది, దాంట్లోకి స్థలం పెద్దగా లేదు, అక్కడ కొంతమందికి స్థానం ఉంది, ఎంతమందికి చెప్తే అంతమంది ఉచితంగా పరలోకం వచ్చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమన్నాడు, ఇరుకు ద్వారాన ప్రవేశించండి. ఇరుకు ద్వారం ఎందుకు అన్నాడు? విశాలమైన ద్వారం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే రావటానికి అక్కడికి ఇష్టం లేదు చాలామందికి. ఉచిత కృప ఇస్తే ఒక సామెత ఉంటుంది, ఫ్రీగా ఇస్తే ఏం తీసుకుంటాం అంటే మనం పెనాలని తీసుకుంటాం, అవునా? ఫ్రీగా ఇస్తే దానికోసం ఆటో వేసుకు కూడా రావచ్చు మనం. కానీ ఫ్రీ అనే మాటకి, ఉచితం అనే మాటకి వాల్యూ లేదు ఈ రోజుల్లో, ఉందా? కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఉచితంగా నీవు ఇచ్చా. ఎవరండి మన పిల్లల్ని తీసుకెళ్ళి సిలువ వేపిస్తామా? వేపిస్తామా మనం? మీకు ఇష్టం ఉందా? కనీసం బైబిల్ ఇచ్చి చర్చికి కూడా పంపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా లేవు మనం? లేమా? అంటే పాస్టర్లు ఏం చేయాలి? మీ కాడికి వచ్చి మీరు వచ్చి అయ్యగారు మాకు రోగాలు ఉన్నాయి, మా గురించి ప్రార్థన చేయండి, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు, ప్రార్థన చేయండి, మా అబ్బాయికి జాబ్ రావట్లేదు, ప్రార్థన చేయండి. ఇవి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నా ఇంట్లోకి రావాలంటే నేను ఏం చేయాలని ప్రార్థన చేయించుకున్న ఒక్క ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ? అయితే ఈ రోజు నుంచి అడుగుదాం, మనం ఏమడగాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోల్పోయాము, మరలా తిరిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తిరిగి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? మీ ఒంట్లోకి వస్తే ఏమవుతుంది? డైరెక్ట్గా దేవునితో కనెక్షన్ ఉంటుంది. మీ ప్రార్థనలు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుకి చేరతాయి. దేవుడు ఏంటో తెలుసా? మీకోసం నా కృపను పంపిస్తాను అంటాడు, నా కృప మీకు చాలును అంటాడు. అన్నాడా? ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే ఆయన మౌని అయిన దేవుడు కాదు, నిత్యము నివసించే గొప్ప దేవుడు. 2035 నుంచి 2031 తారీఖులు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచి 2035 సంవత్సరానికి, అంటే సెకండ్ కమింగ్ దేవుడు వచ్చే ముందు 7 సంవత్సరాలు తీసేస్తే మనం ఎడ్జ్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే మీరేం చేయాలి? ఇప్పుడు మీ రక్షణ కోల్పోరు అన్న విషయం రేపు చెప్తాను మీకు. మీరు చాలా సంతోషపడతారు. అలా అంత మాత్రాన వెళ్ళి ఇష్టానుసారంగా పాపం చేయాలని కాదు. ఎవ్వరు ఇక్కడ విడిచబడరు. ఇక్కడ దేవుడు వదిలిపెట్టి మిమ్మల్ని పోనివ్వడు. మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తాడు. దేవుడు ఆ వాక్యాలు బైబిల్లో రాయించొచ్చారు, దాన్ని వెతికి తీసుకొచ్చాం. అయితే మీరేం చేయాలి? ఇప్పుడు ఇన్ని తెలుసుకుంటున్నారు కదా, రేపు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకున్నాక మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్తారా? ఈ మీటింగ్ ప్రదేశం దాటిన వెంటనే మొత్తం ఎగిరిపోతాయి. అందుకే దేవుడు కొన్ని గింజలు తీసుకొని ముళ్ళ పొదలు వేసాడు. ఇట్లా ముళ్ళు వచ్చి ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఏంటి అణిచివేసేది? నేర్చుకున్న సత్యవాక్యాన్ని. ఏం గుర్తొస్తాయి? ఉదయాన్నే పనికి వెళ్ళాలి మనం, ఉదయాన్నే తప్పదు, వెళ్ళకపోతే మనకి భోజనం ఉండదు. ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వాక్యం ఎంతసేపు ఉంటుంది? ఈ ప్రదేశం దాటిన వెంటనే ఎగిరిపోతాయి. అయితే అలాంటి క్రైస్తవులుగా మనం జీవించొద్దు. మీకు అర్థమవుతుందా? ఇంకొక 2 గంటలు చెప్తే మీ పరిస్థితి ఏంటి? అందుకనే బుద్ధి కలిగిన స్త్రీల గురించి మాట్లాడాడు. 10 మంది ఉన్నారు, 5 ఎత్తపడ్డారు, 5 విడవబడ్డారు.
పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఏగుంజాము రాల, అర్ధరాత్రి వచ్చాడు ఆయన. కానీ 10 మంది నిద్రపోతున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 మంది స్త్రీలు నిద్రపోతున్నారు. ఆయన వచ్చిన ఉనికి తెలిసింది. 5 సర్దుకున్నారు, లెగిచారు. ఇంకో 5 కూడా లేపారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరిగింది? 5 బుడ్డిలో నూనె లేదు. ఏంటి తెలుసా? అది పరిశుద్ధాత్మ దేవుడు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు కానీ మీరు లేకపోతే, నేను మళ్ళీ పొద్దాకు చెప్తున్న విషయం ఏం తెలుసా? ఈ 7 సంవత్సరాలు ఉంటారు, జాగ్రత్త. అందుకని బుద్ధి కలిగిన కన్యలాగా ఏలా ఉండాలి? 5 లాగా ఉండాలి. 5 బుడ్డి ఉండాలి, బుడ్డిలో నూనె ఉండాలి. ఆచారాన్ని వదిలిపెట్టండి. పెళ్ళిళ్ళ కోసమనో, ఇంట్లో ఇల్లు కట్టడానికనో బయటికి వెళ్ళకండి మీరు. అందుకే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన కృప ఎక్కడి దాకా వచ్చి ఆగుతుంది తెలుసా? మీ ఇంటి మీదకి వచ్చి ఆగుతుంది. ఇంటిలోకి రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు? నన్ను నువ్వు పక్కన పెట్టావు, అయితే నేను నిన్ను పక్కన పెడుతున్నా. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లోకి రావాలి అంటే మీరు మొట్టమొదటిగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, సంపూర్ణంగా యేసుక్రీస్తుకు లోబడండి. అట్టిటుగా కాదు, సంపూర్ణంగా ఆయనకి విధేయులుగా అవ్వండి. ఆయన మిమ్మల్ని ఆల్రెడీ కొనేశాడు. సంపూర్ణంగా మీరు లోబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. అలా రాని పక్షంలో మీరు 7 సంవత్సరాలు ఉంటారు. ఈ నిర్ణయం మీకే నేను వదిలిపెడుతున్నాను. బాగా ఆలోచించండి. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? తినటానికేనా? ఇదేనా జీవితం? ఉదయం లెగుస్తాం, పని చేసుకుంటాం, నిద్రపోతాం, మళ్ళీ సేమ్. మనకి పిల్లలు పుడతారు, వాళ్ళు అంతే. దీనికైనా దేవుడు మనం పుట్టించింది? ఇక్కడ మన తండ్రులు చనిపోయారు, తాతలు చనిపోయారు, ముత్తాతలు చనిపోయారు. ఎక్కడున్నారు తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏముంటుంది తెలుసా? నమ్ముతాం. మనం నమ్ముతాం మాత్రమే. ఈరోజు చెప్తున్నాను, గట్టిగా నమ్మండి. మనం అందరము ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. ఆ గొర్రె పిల్ల రక్తం ముందు ఉంటాం మనం అందరం. మీ అందరికీ ఈ నైట్ ఒక ప్రశ్న అడిగి వెళ్తాను. నేను ఈరోజు ముగిస్తాను, చాలా టైం అయిపోయింది. ప్రశ్న ఏంటంటే, ఎత్తబడితే ఈ శరీరాలకి ఏం జరుగుతుంది? కరోనా వచ్చింది చైనాలో నుంచి. వస్తే ఏం చేసి మనం అందరం ఇళ్ళలో దాక్కున్నాం కదా, ఎవరు తిరగల బయటికి. అయితే ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిపోయింది. అంతకన్నా గొప్ప ఒక సూచన జరగబోతుంది. యేసుక్రీస్తు సంఘాన్ని రమ్ము అని పిలవంగానే ఈ శరీరాలకి ఏం జరుగుతుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? ఈ శరీరాలకి ఈ భూమి మీద ఏం జరుగుతుంది? ఇక మిగిలిన వాళ్ళందరూ దాన్ని చూసి ఏమవుతారు? రేపు చెప్పుకుందాం. అందరూ నుంచుందాం.